ఏం కాదు, ఈ 2 రూపాయలు తీసుకొని బండి తీసేసి గుర్రాన్ని సవారీ చేయాలి. సవారా? ఇది సవారీ చేసే గుర్రం కాదయ్యా, జట్కా గుర్రం. అబ్బా ఏదోడు గుర్రం, దిగవాయి ముందు. నీకు కావాల్సింది గుర్రం, నాకు కావాల్సింది డబ్బులు. సరే ఎక్కు. నీకేం తెలియదు, నువ్వు మాట్లాడుకో. పోనేవాయ్ పడతా, ఆ బండి తీసుకుని మన ఇంటికి రా. నాన్నా నాన్నా, అదే సోజువే కోళ్ళకి గుర్రం ఎక్కాడు. ఒరే మీ మావ గుర్రం ఎక్కాడురా. కరణ్ గారు కోళ్ళకి గుర్రం ఎక్కి వస్తున్నాడండి. కోళ్ళకయ్య గుర్రం ఎక్కి రావడం ఏంటండి? అది ఆడిదే ఉంటుందండి. వాళ్ళెవరేనండి? గుర్రం వేయండి బాబాయ్, కళ్ళజోడు పెట్టి చూడండి. అవునండి ముసబ్ గారు, అది గుర్రంలాగానే ఉందే. గుర్రం ఎక్కొత్తా ఆయన గుర్రం ఎక్కడ ఎట్లా నీ ముఖం ఏమిటిది? అడ్డందలు. ఆ గుర్రం ఎక్కడిది? అడ్డందలుగు. బదులు చెప్పాలంటయ్యా, అసలు కోళ్ళబుట్ట ఏం చేశావు? విసిరావులు పారేశాను. కోళ్ళబుట్ట పారేటయ్యా? అంతే, ఇక నుంచి దాన్ని ముట్టం. కోళ్ళ వ్యాపారం, కుక్కల వ్యాపారం చేయడానికి మనం ఎవరనుకున్నావే? శివగిరి మహారాజు గారి మునిమని వాళ్ళం, రాజా వీర వెంకట సుబ్బయ్య గారు. నీకేమైనా మతిపోయింది అంటయ్యా? ఏమిటి అర్థలేని వాడు? అసలు నీళ్ళు కూడా ఏంటని? ఇది అర్థం లేని వాగుడు కాదు, ఇన్నాడు తెలియని నిజం, పచ్చి నిజం. చేసే వ్యాపారం మాని మీసాలు తిప్పుతూ కూర్చుంటే పూట కడితే ఎట్లా అయ్యా? ఇదిగో చూడు, పిచ్చి పిచ్చి వేషాలు మాని మర్యాద కోళ్ళ వ్యాపారం చేయడానికి వెళ్తావా లేదా? ఏ బెదిరిస్తున్నావా? ఇదివరకు కోళ్ళ వెంకే కాదు, పెళ్ళని చెప్పినట్టు అలా ఉండడానికి. నోరు మీద 4 చీటేస్తాను, జాగ్రత్త. పూట గడవదని పరుగులు పోగొట్టుకుంటామా? చచ్చిన టీవీగా తెస్తాం. బయట దారెక్కడ అడదప్ప. అయ్యో నా కర్మ, ఇదెక్కడ రాధోచంద్ర దేవుడా. అమ్మా చూసామ్మా, నాన్న ఎలా మారిపోయాడు. అవునమ్మా, అసలు ఏం జరిగిందో నువ్వేనా చెప్పు తల్లి. ఏమోనమ్మా, నాకంత అయోమయంగా ఉంది. కోనపడి తీసుకుని మామూలుగానే బయలుదేరాడు. దారిలో పంతులు గారితో శాస్త్రి గారితో ఏదో మాట్లాడాడు. అంటే గుట్టపరిచాడు, గుర్రైపోతాడు. అయ్యో నా రాక, ఇప్పుడు ఏం చేయడు అమ్మా? ఏడమ్మా, తర్వాత చూస్తున్నాను. అయ్యో నా రాక. నమస్కారం అండి కరణ్ గారు. ఏమిటి సుబ్బారావు? మా పొలం కొట్టు తగాదా ఏం చేశారండి? అదే సాయంత్రం చూద్దాం. సరే బాబు. మా వాళ్ళ గొప్పతనం ఇప్పుడు తలుచుకుంటూ ఉంటే ఎంత చప్పగా బ్రతికేమో ఇప్పుడు నాకు తెలుస్తుందయ్యా. ఏమిటో ఈ కరుణ మునుసులు జంటగా పెడుతున్నారు. ఏమి రావయ్యా? ఏమిటో చేపలదే అంటే ఆ పొగాకు మంచి కమ్మగా వాసన వస్తుంది. కావాలంటే అడగరాదా? అడగడం అనేది మా వంశంలోనే లేదు, అర్థం చేసుకుని ఇచ్చుకోవాల్సింది. తీసుకో. చూడు రామయ్య, నేను ఇప్పుడేదో గ్రహణం పట్టినట్టు కనబడుతున్నాను కానీ మా తాతలు దివాణంలో మీ తాతలు కూలీలై ఉంటారు. ఏకయ్యా ఊరుకుల కొద్దీ మరీ మితిమీరుతున్నావే. ఇందులో మితిమీరేదే ఉందయ్యా, ఉన్నమాటే. మా వంశ చరిత్ర పుస్తకాల్లో అచ్చు వేస్తుంది, కావాలంటే చదవండి, మా గొప్పతనం తెలుస్తుంది. మునసబ్ గారు, ఈ కోళ్ళ ఇంకైకు పిచ్చి పెట్టట్టుంది, మనం పోదానండి. చరిత్రహీనులు. ఆయన చూసారా వీరయ్య గారు, ఆ అమ్మాయి మీ కాబోయే కోడలు, వెంకయ్య గారి అమ్మాయి. పిల్ల లక్షణంగా ఉంది, పని మంత్రాలు కూడాను. అమ్మా ఏంటమ్మా, శాస్త్రి గారు ఎవరినో మన ఇంటికి తీసుకొస్తున్నారు. శాస్త్రి గారా? అయితే పెళ్లి సంబంధం అయి ఉంటుంది. నువ్వు లోపలికి వెళ్ళమ్మా, నేను వెళ్ళి మా నాన్నగారిని కేకేసుకొస్తాను. వెళ్ళు. ఒకనాడు మా తాతగారు వేటకు వెళ్ళారు. అక్కడ ఒక పులి. ఏమే? శాస్త్రి గారు వచ్చారు, త్వరగా ఇంటికి రా. చా, దీనికి ఇంకా జమీందారు లక్షణాలు అవ్వలేదు. రండి బాబు. ఏమి? ఇదిగో 4 గ్లాసులు చల్లని మంచినీళ్ళు తీసుకురా, ఎండలు పడి వచ్చినట్టున్నారు. ఏమిటండి, ఎవరు వీరు? వీరు పేరాల వీరయ్య గారు, వీరు చీరాల పేరయ్య గారు, వీరు వీరయ్య గారు కుమార్. ఉండండి. ఎవరు వీరు? వీరు పేరాల వీరయ్య గారు, వీరు చీరాల పేరయ్య గారు, వీరు వీరయ్య గారి కుమారులు.
ఓహో. కుర్రాడు స్కూల్ ఫైల్ వేస్ అయ్యాడు, టైపు కూడా నేర్చుకున్నాడు. శుభం. ఎరువుల కొట్లో జూనియర్ గుమస్తాగా పనిచేస్తున్నాడు. జీతం వాళ్ళుగా ఇచ్చేది 125. ఇదో శాస్త్రులు చిత్తం. ఈ అరికదంతా నాకు ఎందుకు చెప్తున్నట్టు? ఎందుకేమిటండి, కాబోయే అల్లుడు వివరాలన్నీ చెప్పొద్దు. ఎవరికి కాబోయే అల్లుడు? అదేమిటండి తమకే. కాళ్ళు బలపాలు కట్టేలా తిరిగి 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 పట్టుకొచ్చారు ఈ పార్టీని. ఈ పార్టీ చిత్తం. కాళ్ళకి బలపాలు కట్టేలా తిరిగి తిరిగి లేవండి అక్కడి నుంచి. ఏమిటి సౌకర్యంగా ఉందండి? లేకుండా ఏది ఈ సంబంధాన్ని బుద్ధుందా నీకు? ఏమిటండి మీరు అనేది? ఏమిటా? సింహగిరి రాజావారి మునుమనుడు గారి కూతుర్ని ఎరువుల గుట్లో గుమస్థాపన చేసేవాడికి ఇచ్చి పెళ్లి చేయడమా? ఏమయ్యా అన్ని తెలుసా? అడగడానికి మీకు ఎవరు ఎలాగొచ్చింది? అదేమిటండి తమరే కదండి ఈ సంబంధం చూడమన్నారు. ఎప్పుడయ్యా? ఎప్పుడు? నువ్వు మా వంశ చరిత్ర పుస్తకాల్లో చూపించక ముందు. ఏమండి మిమ్మల్ని? ఏ మీరు కొంచెం లోపలికి రండి. ఆడవాళ్ళ మాట వినే వంశం కాదు మాది. ఎవరక్కడ? ఎవరు లేరు కాబట్టి బతికిపోయాడు. ఇంకా చూసావండి శాస్త్రులు, ఇంత దూరం తీసుకొచ్చి నన్ను ఇంత అవమానం చేస్తావా? ఈయనవుటో ఈయన గొప్ప ఏమిటో ఆ పిడకలు కొట్టి అమ్మాయిని చూస్తే తెలుస్తుంది. ఈ పిక్చర్ సమయం మనకెందుకు పోవాలయ్యా? కొంచెం ఆగిపోయింది. యాయా నీకు అసలు బుద్ధుందా అని ఉంది కాబట్టి పోమన్నా. ఏడ్చినట్టుంది. వచ్చిన సంబంధాలన్నీ ఇలా పోగొట్టుకుంటూ ఉంటే మన పిల్లకి జన్మలో పెళ్ళవుతుందా? ఎందుకు కాదు? నా కూతురికి అలటప్ప సంబంధం నేనేం చేయను. రాజాలని సంబంధం చేస్తాను. అసలు సిద్ధమైన జమీందారు సంబంధం చేస్తాను. ఏమిటి నువ్వు అంటున్నా నిజమేనా? నిజం బాబు, నా చెవులారా విన్నాను, కళ్ళారా చూశాను. వాళ్ళే బాబు. శబాష్. ఊరు సిరిపురం, సింహగిరి వెంకట సుబ్బయ్య కూతురు సీతాదేవి, ఒక్కగానొక్క కూతురు. అవును బాబు, ఆ అమ్మాయికి పెళ్ళంటూ చేస్తే జమీందారీ సంబంధమే చేస్తానని వాళ్ళ నాన్న శపథం చేశారు. జమీందారీ సంబంధమే చేస్తాడన్నమాట. సరే నువ్వు వెళ్ళు. జమీందారీ సంబంధం. ఏమండి ఏమండి మిమ్మల్నేనండి. ఏమిటి ఎప్పుడు ఆలోచనలు అడ్డుపులు వేస్తావు? మీ ఆలోచన అంతా ఎప్పుడూ డబ్బు గురించేగా. నీకెలా తెలుసు? అంతకన్నా మీకు వేరే ఆలోచనలు ఎలా వస్తాయండి? 25 ఏళ్ల నుంచి కాపురం చేస్తుంటే ఆ మాత్రం తెలుసుకోలేను. పెద్ద దేవరహస్యం బయట పెట్టావు. సరే సరే, సంగతి ఏంటో చెప్పు. ఏం లేదండి, మన రంగడు వాళ్ళ పేటలో వెళ్ళేదో నాటకం ఆడుతున్నాడట. మనల్ని తప్పకుండా రమ్మని మరీ మరీ చెప్పి వెళ్ళాడు. కొంపతీసి టికెట్లు అంటకట్లేదు కదా? లేదండి, మన సంగతి తెలిసే ఊరికేనే రమ్మన్నాడు. మరి చెప్పావు కదే, నౌకర్లను కూడా తీసుకెళ్తాం, నష్టం ఉంది. ఇదిగో తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బా ఆడించుకుంటూ వస్తారు, డబ్బులు ఏమని. నన్ను చూపించిన మెదలకుండా ఊరుకో. నారసింహుడు వచ్చెను, అందాల నారసింహుడు వచ్చెను. నారసింహుడు వచ్చెను, అందాల నారసింహుడు వచ్చెను. శ్రీ నారసింహుడు శ్రీలక్ష్మితో గూడి, శ్రీ నారసింహుడు శ్రీ నారసింహుడు వయ్యారము మీర సయ్యాటలాడుచు నారసింహుడు వచ్చెను, అందాల నారసింహుడు వచ్చెను. నరసింహుని వెదకుచు చిలుకల కొలికి చెంచు లక్ష్మి, చిలుకల కొలికి చెంచు లక్ష్మి ఇటు వచ్చేనమ్మ వచ్చేని, వన్నెలు చిన్నెలు తెచ్చేని. ప్రాణేశ్వరా ఎవతే నువ్వు? మగవాడెక్కడ దొరకకు నువ్వు నా మగని బట్టినవే, ఒసవతి మగని బట్టినవే. సిగ్గు విడచి ఇటకేల వచ్చితివి, సిగ్గు విడచి ఇటకేల వచ్చితివి.